ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఈ శ్రమ దినాలలో ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి ప్రభా రక్షణ భాగ్యమును దయచే ప్రభా. మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే నాయన ప్రభా. నిన్ను గుర్తెరిగి నాయన ప్రభా నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నారు తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 14 నుంచి 10 వచనాలు ఇలా వ్రాయబడి ఉన్నాయండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పిదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మన హృదయములని ఏమి చేయవద్దని అంటున్నాడు దేవుడు? కలవరపడనీయకుడి అని అంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచమని అన్నాడు. మనుషుల యందు కాదు కదా. దేవుని యందు విశ్వాసం ఉంచితే ప్రతిదీ కూడా మనకి సాధ్యం అవుతుంది. మనం ఎంతోమంది ఎన్నో శోధనమైన మాట్లాడతారు, ఎంతోమంది అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం నిరీక్షణ కలిగి ఓపికను కలిగి ఉంటే దేవుడే వారికి శిక్ష విధిస్తూ ఉంటాడు. దేవుని యందు మాత్రమే మనము విశ్వాసం కలిగి ఉండాలి. అయ్యో నన్ను ఇలా అన్నారే, అలా అన్నారని మనము కలవరపడకూడదు, మనము బాధపడకూడదు. కానీ దేవుడు ప్రతీది కూడా చూస్తున్నాడు. దేవునికి చాటు మరుగైనది ఏది కూడా లేదు. అనేకమైన మాటలు అనొచ్చు, కానీ దేవుని యందు మనం విశ్వాసం ఉంచి వెళ్తే, అబ్రహాము విశ్వాసము ఉంచాడు కాబట్టి కుమారుని కనుక్కుని ఉన్నాడు. అలాగే యోబు కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆయన పోయినది అంతా కూడా సంపాదించుకున్నాడు, బిడ్డలను పోగొట్టుకున్నాడు, భార్యను మొత్తం అందరూ విడిచిపెట్టేసినా సరే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతిదీని కూడా ఆయన దక్కించుకున్నాడు. కానీ మనమైతే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటున్నామా? మనం ఎలా ఉన్నాము? ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటామా? దేవుని యందు విశ్వాసం ఉంచితే ఏముంటుంది? ఆయన తండ్రి ఇంట అనేక నివాసములు కలవంటున్నాడు. దేవుని యందు విశ్వాసము లేకపోతే లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దేవుడు మనకి ఏం సిద్ధపరచి వెళ్ళుచున్నాడు? స్థలమును సిద్ధపరచు వెళ్ళుచున్నాడు. కాబట్టి మనము దేవుని యందు మనము నివాసము కలిగి ఉండాలంటే మనం ఏమి కలిగి ఉండాలి? నిరీక్షణను కలిగి ఉండాలి, విశ్వాసమును కలిగి ఉండాలి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. ఎలాగో నేను వెళ్ళి మీ స్థలముల యందు నేను సిద్ధపరచుటకు నేను నేడు స్థలములలో మీరును ఉండినట్టు ముండులాగున మరలా వచ్చి మీ యొద్దకు నేను స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. దేవుడు మనకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాడు. కానీ మరలా వచ్చి ఆయన మనలను తీసుకుని వెళతాను అని అంటున్నాడు. అలాగే నా యొద్ద నుండిటకు మిమ్మును కూడా తీసుకుని అని దేవుని యొద్ద ఉండుటకు మనలను కూడా దేవుడు తీసుకుని పోవుదును అని అన్నాడు. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియదు అని చెప్పాను. దేవుడు వెళ్ళుచున్న స్థలము మనకు మార్గము తెలియదు. ఎందుకంటే దానిని దేవునికే మాత్రం తెలుసు. యెహోవా దేవుడు కుమారుని పంపి ఉన్నాడు. ఆయన మన కొరకు సిద్ధపాటును కలిగి ఉండమని అంటున్నాడు. ఆయనను మనము స్తుతించమని అంటున్నాడు. దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటే అనేకమైన నివాసం ఎవరి యొద్ద? తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు అని చెప్పుచున్నాడు. నేను వెళ్ళుచున్న స్థలము మార్గము మీకు తెలియదని చెప్పానని అంటున్నాడు. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడుగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎలాగో తోమా అడుగుచున్నాడు, నీవు వెళ్ళు స్థలము ఎలా ఉంటుందో మాకు తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, మేము ఎలాగో స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాము, మేము ఎలా రావాలి అని తోమా అడుగుచున్నాడు. అడిగినప్పుడు ఏమని అంటున్నాడంటే, నేను వెళ్ళు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడను కూడా దేవుని యొద్దకు వెళ్ళడం. ఒక ఉదాహరణ, సిలువలో 3 శిష్యులు దేవునికి ఇచ్చారు. 3 ఉన్నారు. సిలువలో యేసుకి ఇటువైపు అటువైపు కూడా 2 దొంగలు ఉన్నారు. వాళ్ళని 3 కూడా సిలువతో వేలాడుచున్న యేసుక్రీస్తుతో పాటు 3 ఉన్నారు. ఎడమ వైపు ఉన్న శిష్యుడు ఏమని అంటున్నాడంటే, లోకా 23:39 ఒకసారి చూద్దామండి.
ఎడమవైపు ఉన్న ఏమని అంటున్నాడంటే దొంగ 39లో చూద్దాము. వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. ఏమంటున్నాడు? నీవు క్రీస్తువు కనుక నీవు రక్షించుకుని మమ్మును కూడా రక్షించుము అని ఒక ఎడమవైపు ఉన్న శిష్యుడు అడుగుచున్నాడు. ఎడమవైపు ఉన్న దొంగ అడుగుచున్నాడు, నీవు రక్షించుకుని మమ్మును కూడా రక్షించుమని. హేళన చేయుచున్నాడు. ఎడమవైపు ఉన్న దొంగ ఏం చేయుచున్నాడు? హేళన చేయుచున్నాడు. హేళన చేసి, నీవు క్రీస్తువైతే నిన్ను నీవు రక్షించుకునుము. ఎవరిని? యేసుక్రీస్తుని అనుచున్నాడు. ఎడమవైపు ఉన్న దొంగ ఏమని అడుగుచున్నాడు? హేళన చేస్తూ, నీవు క్రీస్తువైతే నిన్ను నీవు రక్షించుకుని మమ్మలను కూడా రక్షించమంటున్నాడు. పాపములో మరణించాడు, తన పాపములోనే మరణించాడు. తిరస్కారము రక్షకునికి అంగీకరించలేదు, అవిశ్వాసంతోటే నశించిపోయి ఉన్నాడు. ఎడమవైపు ఉన్న దొంగ ఎలాగున్నాడు? అవిశ్వాసంతోటే ఉన్నాడు, అవిశ్వాసంతోటే నశించిపోయాడు. దేవునిని హేళన చేశాడు, దేవునిని ఎగతాళి చేశాడు. నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మలను కూడా రక్షించుము అని హేళన చేశాడు. పాపంలోనే ఉన్నాడు, పాపంలోనే మరణించాడు. కానీ దేవునిని మాత్రము అంగీకరించలేదు. అలాగే ఎడమవైపు ఉన్న దొంగ దేవునిని అంగీకరించలేదు. కానీ కుడివైపు ఉన్న దొంగ ఏమంటున్నాడు? కుడివైపు ఉన్న దొంగ ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. లోక 23:42 చూద్దామండి. కుడివైపు ఉన్న దొంగ ఏమని అంటున్నాడంటే యేసుక్రీస్తు వారితో 42లో చూద్దాం. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోని అంటున్నాడు. ఎవరిని? యేసుక్రీస్తుని ఏమని అంటున్నాడు? కుడివైపు ఉన్న దొంగ, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని అంటున్నాడు. అంటే మనము దేవునిని అడుగుచున్నామా? ప్రభువా, నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని ఏమాత్రమైనను మనము అడుగుచున్నామా? కుడివైపు ఉన్న దొంగ ఒక 3 నిమిషాలు, ఒక 3 గంటలు ఉండటంతో ఆయనను అడిగి ఉన్నాడు. ఏమని? నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని. మనం నిజంగానే మారు మనసును కలిగి ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ప్రతి ఒక్కటి చేస్తున్నాం. కానీ మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఎప్పుడైనా అనుకున్నామా? కుడివైపు ఉన్న దొంగ 3:30 గంటలు ఉండటంతో మారు మనసు కలిగాడు. విశ్వాసంతో యేసు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. పాపంలో నుండి విడిపించబడుచున్నాడు. పాపంలోని రక్షణను స్వీకరించాడు. కానీ విశ్వాసము మాత్రమే ఆయనని ఎదరికి నడిపించింది. నీవు నేడు నాతో కూడా పరదేశులో ఉందువు అని అన్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని అన్నాడు. అంటే ఏంటి? యేసు ఏమని అన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడను కూడా తండ్రి యొద్దకు పోలేదు. కానీ ఈ 3:30 నిమిషంలో ఉన్న దొంగ ఏమని అంటున్నాడంటే, యేసు, నీవు వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని అన్నాడు. కుడివైపు ఉన్న దొంగ, ఎడమవైపు ఉన్న దొంగ అయితే హేళన చేశాడు. హేళన చేసి ఏమన్నా, నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు నిజమైన క్రీస్తు అయితే అని హేళన చేశాడు. కానీ కుడివైపు ఉన్న దొంగ అయితే, నేడు నీతో కూడా నీ రాజ్యంలో ప్రవేశించుటకు నన్ను జ్ఞాపకము చేసుకోమని అన్నాడు. పాపములను విడిచిపడ్డాడు. కానీ రక్షణను స్వీకరించాడు. విశ్వాసంతో మాత్రమే దేవునిని అడిగి ఉన్నాడు. నేడు నువ్వు యేసుక్రీస్తు వారు ఏమో సమాధానం చెప్పారు? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని అన్నాడు. మధ్యలో వేలాడుచున్న యేసుక్రీస్తుని గురించి మధ్యవర్తి, తండ్రి వీరిని క్షమించుము, పాపముల కొరకు మరణించాడు, మన పాపముల కొరకు ప్రాణమిచ్చాడు, మన కొరకు విమోచన కార్యం చేశాడు, పూర్తయిన కార్యము సంపూర్ణమాయను. ఏమైనది? దేవుడు ఏమంటున్నాడు? ప్రభువా, వీరిని క్షమించుము, వీరి పాపములను క్షమించుము అని అడుగుచున్నాడు తండ్రితో. మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు అని అడుగుచున్నాడు. ఎడమ వైపు ఉన్న దొంగ అయితే న్యాయము తీర్చమని అడిగాడు.
యేసుక్రీస్తు వారైతే రక్షణ మార్గము తెరవబడినదని అన్నాడు. కానీ కుడివైపు ఉన్నవాడైతే నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని చెప్పి ఉన్నాడు. ఈ ముగ్గురును కూడా యేసుక్రీస్తు వారుతో సహా ముగ్గురును కూడా క్షమింపబడ్డాడు. కానీ దొంగ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించబడ్డాడు. కానీ ఎందువలనంటే విశ్వాసంతో ప్రార్థించాడు కాబట్టి, విశ్వాసంతో దేవునిని వేడుకున్నాడు కాబట్టి. కానీ ప్రతి ఒక్కరును కూడా విశ్వాసమును కలిగి ఉండాలి. నా యందు విశ్వాసం ఉంచేవాడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని అంటున్నాడు. అలాగే మనం కూడా దేవుని యందు విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండాలి. ఈ వాక్యము మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయనా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యమును దయచే మనడిచిన ప్రభా, ఈ శ్రమ దినాలలో ప్రభా నేను ఉపవాసం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా త్రొట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుతున్నా ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేర్చున్నారో ప్రభా వారి చేతి పనులను దీవించినారో ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనములు అయితే నడుపుచున్నారో వారి వాహనములతో సురక్షితంగా చేర్చినారో ప్రభా. అనేకమైన రోగములతో బాధపడుచున్నారు ప్రభా, వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ స్వస్థత దయచే ప్రభా, వారందరికీ మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయనా ప్రభా. నన్ను నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నా ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, అనేకమైన వ్యాధులతో హాస్పిటల్లో ఉన్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరిచున్నాను ప్రభా. కుష్టి వ్యాధితో రోగులను ప్రభా, పక్షవాతంతో ఉన్నారు నాయన ప్రభా, క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ఇతర దేశాల ప్రభా యుద్ధాలు జరుగుచున్నా ప్రభా, వాటిని ఆఫ్ చేయమని అడుగుచున్నాం ప్రభా. అనేక మంది ప్రభా ఇతర దేశాలు వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా. అవన్నీ ప్రభా యుద్ధాల వల్ల ఆగినాయి నాయన ప్రభా. యుద్ధాలు ఆఫ్ చేసిన ఆయన ప్రభా పొట్ట చేత పట్టుకుని ఇతర దేశం వెళ్ళాలనుకుంటున్న వారికి ప్రతి ఒక్కరికి ప్రభా మార్గము తెరవమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన ప్రభా, ధనుకులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలు వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టుల నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి విరిచిన వారికి ప్రభా, ప్రతి ఒక్కరికి ప్రభా నీ యందు విశ్వాసము కలిగి ఉండుటకు ప్రభా, నేను ప్రభా విశ్వాసంతో నిన్ను ప్రార్థించుటకు సహాయం చేయమని ప్రతి ఒక్కరు హృదయమును మార్చమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.